పౌర సేవ అంటున్నారు, అది ఏ విధంగా ఉంటుంది? ఆ చట్టం ఎలా ఉండబోతుంది? చాలా సులభమైంది ఇది. ప్రతి పనికి కూడా గడువు పెట్టడం. నాకు పట్టదారు పాస్బుక్ కావాలి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ రైతులను అడగండి, ఈ చట్టం వచ్చి 35 ఏళ్ళైంది. పట్టదారు పాస్ పుస్తకాల చట్టం. ఒక్క రైతు కూడా నాకు లంచం లేకుండా, వేధింపు లేకుండా వెంటనే న్యాయంగా నాకు ల్యాండ్ రికార్డ్ అన్ని చూసి పాస్ పుస్తకం ఇచ్చారని ఆంధ్రప్రదేశ్లో ఒక్క రైతుని చెప్పనట్టు. ఒక్క రైతుని చెప్పనట్టు. నేను పూర్తిగా స్వరాజ్యోద్యోగాన్ని ఉపసంహరించుకుని హాయిగా ఇంటికి వెళ్ళి సన్యాసం చేస్తాను. ఒక్క రైతుని చెప్పనండి. ఏ పార్టీ వాళ్ళు ఎన్నో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. వీళ్ళందరినీ సవాల్ చేస్తున్నాను. మరి చట్టం ఉండి, భూమి మీద ఉండి, భూమి రికార్డులో మీ పేరు మీ తండ్రి పేరు నమోదయ్యి ఉండి, మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉండి పట్టాదారు పాస్ పుస్తకం కావాలంటే ఎందుకు ఎంత హైరాణ పడుతున్నారు జనం? ఇది కూడా జరిపించకపోతే ఇంకా ప్రభుత్వం ఎందుకయ్యా? చట్టాన్ని అమలు చేయలేకపోతే ప్రజల హక్కుల్ని కాపాడే ప్రభుత్వం ఎందుకు నాకు అర్థం కాదు. మీకు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఒక పాస్ పుస్తకం కావాలన్నా, ఇంటి కొళాయి కనెక్షన్, హైదరాబాద్ నగరంలో ఇంటి కొళాయి కనెక్షన్ లంచం ఇవ్వకుండా తెచ్చుకోండి. మీరు చూద్దాం. ఇంటి కరెంట్ కనెక్షన్ తెచ్చుకోండి. మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, కరెంట్ కనెక్షన్ తెచ్చుకోండి. మీరు చూద్దాం. కాబట్టి ప్రతి సేవకి, ప్రభుత్వం అందించాల్సిన ప్రతి సేవకి కూడా కాలపరిమితి పెట్టడం, ఆ సేవను ఎవరు చేస్తారు, ఎట్లా జరుగుతుంది, దానికి పద్ధతులను రూపొందించడం, ఆ గడువు లోపల పని జరగకపోతే ఆ ఆసామికి పరిహారం చెల్లించడం. ఈ రకమైన చట్టం కావాలి. చట్టం ఉంటుందో సరిపోదు. ఈ రకంగా పని ఎందుకు ఏర్పాటు? ఉదాహరణకి పట్టదారు పాస్ పుస్తకం 10 రోజుల్లో ఇవ్వాలని చెప్పంటే ఏమంటే రికార్డులు అనేవి సరిగ్గా లేవు, కంప్యూటరేషన్ కావాలి, చేయండి. వెంటనే చేయలేము సార్, ఒక 6 నెలలు పడుతుంది, 6 నెలలు తీసుకోండి. ఈ లోపల 1 నెల రోజులు తీసుకోండి, 6 నెలల తర్వాత 1 వారం రోజులు ఇవ్వండి. ఇది అర్జెంటుగా నేను అద్భుతాలు సాధించాలంటలా, స్వర్గం ఒక్క రోజున వస్తుందని అంటలా. అసలు ప్రయత్నం మొదలెట్టకుండా, రికార్డ్స్ కంప్యూటరైజ్ చేయకుండా, సకాలంలో పని నుంచి ఏర్పాట్లు చేయకుండా, ప్రజలకు పని చేయడం అని చెప్పినదే మా లక్ష్యం అని గుర్తించకుండా, జీతం తీసుకుంటున్నందుకు పనిచేయడమే మా బాధ్యతని గుర్తించకుండా, ప్రజల్ని పూర్తిగా హైరాణ పెట్టి, ఏడిపించి, కన్నీళ్లు కార్పించి, లంచాలు మింగేసి, సిఫారసులు లేకపోతే పనిచేయకుండా ఉన్న వ్యవస్థ నిర్మాణం చేస్తే ఎంతకాలం ప్రజలు తట్టుకుంటారు? ఎందుకు ఉద్యమాలు వస్తాయనుకుంటున్నారు? ఈ తెలంగాణ ఉద్యమం కానీ, సమైక్యాంధ్ర ఉద్యమం కానీ, తెలంగాణ సమైక్యాంధ్ర కాదు. ఇక్కడ తెలంగాణ అనేది ఒక కోడ్ వాడేది. ఏమిటి? ఈ దుష్పరిపాలన ఆగిపోవాలి, మాకు పనులు జరగాలి, మాకు న్యాయం అందాలి, మాకు చదువు రావాలి, ఉపాధి కావాలి. సమైక్యాంధ్ర అనేది కోడ్ వాడైంది. ఈ దుర్మార్గం ఆగిపోవాలి, ఈ దొంగ రాజకీయం ఆగిపోవాలి, మాకు న్యాయం జరగాలి అని చెప్పని. దానికి ఏదో రూపంతో ఉద్యమాలు వస్తున్నాయి. నక్సలైట్ ఉద్యమం, నక్సలైట్ల వాళ్ళు దేశాన్ని దోచుకోవాలని కాదు, వాళ్ళు వచ్చింది కస్తూ వచ్చారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఇలాంటి చట్టం వచ్చి ఆ చట్టాన్ని అమలు చేసిన తగిన ఏర్పాట్లు మనం చేసినట్టయితే ఖచ్చితంగా పనులు జరుగుతాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత ప్రయత్నం మొదలైంది. కర్ణాటకలో సకల అంటున్నారు. అక్కడ ఇలాంటి సేవలు అందించేందుకు కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనకి మీ సేవ అంటున్నారు. మీ సేవ నిన్న మొన్న కూడా చూశాను నేను. నెలకి సుమారుగా ఒక 60-70 లక్షలు ఈ చెల్లింపులు కానీ, లేకపోతే మన అప్లికేషన్లు మిగతావి కానీ కొంతమేరకు అమలు అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇది పూర్తిగా తుదకంటే వెళ్ళాలి. తుదకంటే వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్తో ఏ పనైనా మీరు భారతదేశంలో తప్ప ఇంకో దేశంలోకి వెళ్తే, మీరు అమెరికాలోనో బ్రిటన్లోనో ఉన్నవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక్కోండి వాళ్ళని. వాళ్ళెవ్వరూ కూడా ఇంటికి కరెంట్ కనెక్షన్ కావాలంటే, ఒక ల్యాండ్ రికార్డ్ కావాలంటే, వాటర్ కనెక్షన్ కావాలంటే వాళ్ళకి అసలు హైరానే ఉండదు. వాళ్ళకి ప్రభుత్వం ఉందని కూడా తెలియదు. రొటీన్గా అయిపోతాయి. ఎవడు అధికారిని కలవక్కర్లా, ఎవరికి సిఫారసు అక్కర్లా, ఎవరికి ఫోన్ చేయక్కర్లా, 10 సార్లు తిరగక్కర్లా, రొటీన్గా అయిపోతాయి. ఎందుకని పన్నుల డబ్బులు కట్టిన వాళ్ళకి పనులు అయిపోవాలా. అందుకోసం ప్రభుత్వం అన్నది. దానికి ఏర్పాట్లు జరిగినాయి. మనకెందుకు జరగదు? మనం పట్టించుకోలేదు కాబట్టి. అదే పరిస్థితి మనకు కూడా రావాలి. ఆ చట్టాన్ని లోక్సత్తా రూపకల్పన చేసింది. పార్లమెంటే 2 చట్టాలు చేసి గందరగోళం చేస్తుంటే 2 చట్టాలు సరైనది కాదు, ఏ రకంగా చేయాలో సూచిస్తే వాళ్ళే చెప్పారు, మీరే చేసి చట్టం తయారు చేయండి. చట్టం తయారు చేసి వాళ్ళకి ఇచ్చాం. ఆ చట్టం పరిశీలనలో ఉంది. ఇది పూర్తిగా మన చేతుల్లో ఉంది. మనం తలుచుకుంటే చాలా తేలిగ్గా చేయొచ్చు. ఇప్పుడు తుది దశ వచ్చింది. ఖచ్చితంగా రాష్ట్రంలో, దేశంలో అమలు కావాలి. మీ స్వరాజ్య ఉద్యమానికి ఫేస్బుక్ లో చాలా మంది ఫ్యాన్స్ సార్, దాని గురించి మీరేమంటారు? ముందు ఇది నా స్వరాజ్య ఉద్యమం కాదయ్యా. ఇప్పుడు పిల్లలకి మంచి చదువు కావాలి, ప్రభుత్వ ఆఫీసుల్లో తేలిగ్గా పని కావాలి, లంచగొండి వ్యవస్థ పోవాలి, అధికారం వికేంద్రీకరణ జరగాలి, ఈ ఎన్నికల వ్యవస్థలో సమర్థుల నిజాయితీపై ఎన్నిక కావాలి. ఇది జయప్రకాష్ నారాయణ కోసం లాభమా? నిజానికి నాకు వ్యక్తిగతంగా పెద్ద ఇవేం జరగకపోయినా కూడా నష్టమేం లేదు. సమాజంలో ఒక స్థాయి, ఒక హోదా, ఒక గుర్తింపు వచ్చిన తర్వాత వాళ్ల పనులు ఎట్లాగైపోతాయి ఏదో రకంగా. కాబట్టి ఇది నా స్వరాజ్యోద్యమం కాదు, ఇది లోక్సత్తా స్వరాజ్యోద్యమం కాదు. ఇది దేశ ప్రజలకి మనం పన్నులు కట్టినందుకు, ఓటు వేసే అధికారం అన్నందుకు, రాజ్యాంగబద్ధమైన పౌరులైనందుకు మనకు న్యాయం జరిగేందుకు కొన్ని ఏర్పాట్లు కావాలి. దానికోసం స్వరాజ్యం. అది మన యువతకు అర్థమవుతున్నది. యువతకి కొన్ని సందర్భాలు ఈ భాష లేకపోవచ్చు, అనుభవం ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను మాట్లాడితే మీకు అర్థమవుతుంది కదా, అక్కడ ప్రతిభ కలుగుతున్న అర్థమవుతుంది కదా. దీన్ని పెద్ద గొప్ప విషయం, రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. అందులో ఇతర దేశాల్లో మన యువత చాలా మంది చూస్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి. నా దేశాల్లో పూర్వంలాగా కాకుండా ఇప్పుడు అంతరాలు తగ్గిపోయినాయి.
మొబైల్ ఫోన్లో తెలుసుకుంటున్నాం ఏం జరుగుతుంది, ఇంటర్నెట్లో తెలుసుకుంటున్నాం, టీవీ ఛానల్లో తెలుసుకుంటున్నాం, అక్కడ నివాసం ఉన్న వాళ్ళు అవుతున్నారు, అక్కడ పర్యటన చేస్తున్నారు, అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఇలా ఉంటే మనకు ఎందుకు ఉండదు ఎట్లా అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది, వాళ్ళకి చెప్పడం అర్థమవుతుంది. అందుకని దేశంలో కానీ విదేశాల్లో కానీ 10 లక్షల్లో లోక్సత్తా దేన్ని కోరుతుందో, దేనికోసం ప్రతిపాదిస్తున్నదో అది అర్థమై దానికోసం గట్టిగా మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది 10 లక్షల నుంచి కోట్ల మందికి వెళ్ళాలి. ఇది ఎవరి పని అని కాకుండా మన పని అని చెప్పిన ప్రజలు భావించాలి. దీన్ని సాధించుకుంటే అప్పుడు ఖచ్చితంగా మన ప్రజాస్వామ్యం మారుతుంది, మన ఎన్నికల వ్యవస్థ మారుతుంది, మన రాజకీయం మారుతుంది, మన పరిపాలన మారుతుంది, స్వరాజ్యం నిజంగా వస్తుంది. ఖచ్చితంగా ఒక్కరోజున పూర్తిగా అన్ని సాధించలేకపోవచ్చు, కానీ ఇది సాధించి తీరాలి. దానికోసం యువత పూనుకుంటున్నారు. ఇంతమంది మద్దతుదారులు ఉన్నారు, ఇంతమంది గట్టిగా ఫేస్బుక్లో మరో రకంగా ఉంటున్నారని చెప్పంటే యువతకు అర్థమవుతున్నది. టెక్నాలజీ మనకు ఒక మంచి అవకాశంగా ఉంటున్నది. దాన్ని సాధనంగా ఉపయోగించుకుని చాలా వేగంగా వ్యవస్థలో మార్పులు తేవాలి. ఎప్పుడు 5 ఏళ్లకు ఒక మార్పు కాకుండా చాలా శరవేగంతో మార్పులు తీసుకురావాలి. సార్, సురాజ్య ఉద్యమానికి ఎక్కువగా యూత్ భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా అంటే ఎక్కువగా ముందు సిటీలో ఉన్న యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, దాని భాగస్వాములు అవుతున్నారు. విలేజ్లో ఉన్న యూత్ కానీ ప్రజలు కానీ ఈ స్వరాజ్య ఉద్యమంలో కానీ భాగస్వాములు కావాలంటే ఎలా సార్? మీరు చెప్పింది వాస్తవం. ఇది యువత కోసం ఉద్యమం ప్రధానంగా. లక్షలాది మంది యువత ముందుకు వస్తున్నారు, కానీ ఆ యువతలో ఉన్న చైతన్యాన్ని ఒక దారి పట్టించే ప్రయత్నం చేయకపోతే ఇదంతా కూడా వృధా అయిపోతుంది. అంచేత ఒక 3 ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న కూడా నేను ఉదాహరణకి నర్సాపూర్, మెదక్ జిల్లాలో నర్సాపూర్లో బీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దానికి వెళ్ళాను. అలాగే ఎక్కడ వీలుంటే అక్కడ ఈ వందలాది కళాశాలల స్థాయికి, ఎందుకంటే కళాశాలలో యువత అంతా ఉంటారు, ఆదర్శ భావం ఉంటుంది, పార్టీలకు అతీతంగా వాళ్ళతో వాళ్ళ ఆలోచన పెంచవచ్చని చెప్పని ముందు వాళ్ళలో చైతన్యం, కొంత అవగాహన, ఏ రీతిన ఈ సమస్యలను గురించి ఆలోచించాలి. మామూలు రీతిలో ఇదో ఈ పార్టీ ఆ పార్టీ ఈ నాయకుడు ఆ నాయకుడు కాకుండా మన జీవితాన్ని ఏ రకంగా చూడాలన్న స్పృహను కల్పించే ఏర్పాటు చేయాలి చైతన్యం. ఆ రకమైన సదస్సులు జరుగుతున్నాయి. రెండోది, దానిలో ఆసక్తి ఉన్న వాళ్ళు గ్రామ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి వేలాది మంది యువతను గుర్తించి వాళ్ళకి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరిగినాయి. స్వరాజ్యం అంటే ఏమిటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నది నేను పెద్ద గొప్ప విషయం కాదు, కానీ దీనికి మరింత లోతుగా వాస్తవాలు కూడా మరింత వివరాలు తెలిసి మన దేశంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది, మన దేశంలో మంచి ప్రయత్నాలు కొన్ని చోట్ల ఎలా జరిగినాయి, దానివల్ల ఫలితాలు ఎట్లా వస్తాయి, మంచి ప్రయత్నాలు జరగకపోతే ఫలితాలు ఎట్లా వస్తాయి, ఈ తేడాలు అర్థమయ్యే రీతిలో వాళ్ళందరికీ వాళ్ళే ఎవరో చెప్పాల్సిన అవసరం లేకుండా అర్థమయ్యే రీతిలో ఉండేట్టుగా అలాగే కార్యక్రమాలు రూపొందించుకోవాలి. మీ ఊళ్ళో కానీ, మీ పట్టణంలో కానీ, మీ కాలేజీలో కానీ, లేకపోతే మీకు నచ్చిన రంగంలో కానీ ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, లేదంటే దీనివల్ల ప్రజలకు ఫలితాలు తీసుకురావడానికి కానీ అని చెప్పని వారికి అర్థమయ్యే రీతిలో శిక్షణా కార్యక్రమం. ఇక 3వ దశలో ఎక్కడికక్కడ ఆ ఊళ్ళో కావచ్చు, లేకపోతే ఆ రంగంలో కావచ్చు, ఆ ఆఫీసు లేకపోతే ఆ రంగంలో కావచ్చు, ఆ పట్టణంలో కావచ్చు, ఆ వార్డులో కావచ్చు, చిన్న చిన్న కార్యక్రమాలు. ఉదాహరణకి స్కూళ్లలో విద్య బాగుందా లేదా, అది పెద్ద కష్టం కాదు మెజర్ చేయడం. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. చాలా సులభంగా సర్వేలు చేసి చూపెట్టచ్చు. దాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి, కాబట్టి దాని మీద ప్రజల్లో ఆలోచన పెంచే రీతిలో చిన్న కార్యక్రమం. అలాగే ఫలానా ఆఫీసులో పనులు ఎందుకు కావట్లేదు సకాలంలో, వాళ్ళే కొంచెం పరిశీలన చేస్తే ఇప్పటిదాకా దూరం నుంచి వాళ్ళు చెప్తే వింటున్నారు, కానీ ఈ ఆఫీస్లో పని ఎట్లా జరుగుతుంది, ఒక పేపర్ వెళితే ఒక అప్లికేషన్తో వాళ్ళు ఏం చేస్తున్నారు, తర్వాత ఏమవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, లంచం ఏ రకంగా అవుతుంది, అర్థమైనా అనుకోండి, దాన్ని ఏ రకంగా మార్చాలి అని వాళ్ళ నుంచే పరిష్కారం వస్తుంది. ఎప్పుడైతే విద్యార్థులు యువత భాగస్వాములు అయ్యి ఇట్లా కాదు ఇంకో రకంగా చేద్దాము, ఇంకా చేస్తే బాగుంటుందని చెప్పిన ఒక సొల్యూషన్ తీసుకొస్తే అది పర్ఫెక్ట్ సొల్యూషన్ కాకపోవచ్చు, ఎందుకంటే నీకు అనుభవం లేదు కాబట్టి, పరిణతి లేదు కాబట్టి అది అద్భుతంగా వస్తానుకోవడం లేదు. కానీ దానిలో ఎప్పుడైతే మనం దూరి ఆలోచన మొదలెట్టామో యువతకి ఆత్మవిశ్వాసం వస్తుంది, పరిష్కారాలు గోచరిస్తాయి. అలాగే ప్రజలకి దానివల్ల ఈ స్వరాజ్యోద్యమం అంటే ఇదన్నమాట, ఇదేదో ఊరికే నినాదం కాదు, దీనివల్ల మన బతుకు ఈ రకంగా మారుతాయన్నమాట అని చెప్పి ప్రజల నుంచి ఆసక్తి వస్తుంది. ఈ రకంగా 3 స్థాయిల్లో, ముందేమో చైతన్యాన్ని పెంచటము, తర్వాత శిక్షణ ఇవ్వటము, ఆ తర్వాత కార్యకలాపాలు, సులభమైన కార్యకలాపాలు ఎక్కడెక్కడ చేపట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ గ్రామానికి ఆ గ్రామం, దాని ద్వారా సామాన్య ప్రజల్లో అవగాహన పెంచే ఏర్పాటు చేయటము. ఈ 3 రకాల స్థాయిల్లో ఇప్పుడు ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతున్నది. దానికోసం పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళకి దీనికి మీరు అన్నట్టుగా ఫేస్బుక్ ఉన్నది, దీనికి స్వరాజ్యోద్యమానికి వెబ్సైట్ ఉన్నది, దానిలోకి అందరూ కూడా విరివిగా వచ్చేసి ఏ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి అనుకుంటే దీనిలో ఆన్లైన్ కూడా మీరు ఏ పల్లెటూరులో ఉన్నా కూడా మీరు ఫోన్లు కూడా చేయక్కర్లా, ఆన్లైన్లోనే మీరు దీనిలో మెంబర్లు కావచ్చు. దీనిలోనే మళ్ళీ స్వరాజ్యం కమ్యూనిటీ ఒకటి తయారవుతుంది క్రమక్రమంగా, వేలాది మంది యువత భావాలు పంచుకుంటున్నారు. ఈ రకంగా ఈ 5 లక్ష్యాలు కూడా సులభంగా అందరికీ అర్థమయ్యి మనకెందుకు కాకూడదని పరిస్థితి వస్తే ఈ పార్టీలు తనుకుంటూ వచ్చేస్తాయి. ఈ లోపల దీనికి ఏ రకంగా చేయాలో ఆ పరిజ్ఞానం అన్న వాళ్ళం మేము కూర్చుని, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ సర్వీస్ గ్యారంటీ చట్టం, ఇది పరిజ్ఞానం ఉంది కాబట్టి, పరిపతి ఉంది కాబట్టి, మన మాటను తెలియగా కాదనలేదు కాబట్టి దాన్ని పార్లమెంట్లో, రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం.
కొన్ని ఆ రకంగా జరుగుతాయి, మరికొన్ని ప్రజల ఉద్యమాల ద్వారా జరుగుతాయి. కానీ జరిగిన ఫలితాలు రావాలంటే ప్రజల్లో అవగాహన కావాలి, చైతన్యం కావాలి. లేకపోతే చట్టం కాగితం మీద ఉంటుంది, ప్రజలకు పని క్షేత్రస్థాయిలో జరగదు. అందుకోసం ఈ 3 స్థాయిల్లో కూడా ఉద్యమాన్ని విస్తరించి ఏర్పాటు జరుగుతుంది.